రాయితా చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో 1 కప్పు చిక్కటి పెరుగును తీసుకొని అందులో 1/2 కప్పు వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 క్యారెట్లను కూడా సన్నగా తురిమి ఇందులో వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి. అలాగే గింజలు తీసిన ఒక టమాటాని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నింటినీ వేసుకున్న తర్వాత అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే రైతా రెడీ. ఈ రైతాని చికెన్ బిర్యానీతో కానీ, మటన్ బిర్యానీతో కానీ, అలాగే వెజిటేబుల్ బిర్యానీతో కానీ తింటే చాలా బాగుంటుందండి. నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ టు యామీ ఫుడ్ తెలుగు.